ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ ఫైట్ క్లైమాక్స్ కు చేరినట్టు తెలుస్తుంది. నెల రోజులకు పైగా సాగుతున్న సస్పెన్స్ కు 1-2 రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. జిల్లాకు చెందిన సీనియర్ నేత రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఫైనల్ అయినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ ఎంపీ రేసులో ముందున్న రాయల నాగేశ్వరరావుకు కుల సమీకరణాలు కలిసొచ్చే అవకాశం ఉంది. నిబద్ధత కలిగిన కార్యకర్తగా ఉన్న అవకాశాలు అందినట్టే అంది చేజారాయి. ఈసారి ఆయన ఈ అదృష్టం కలిసొస్తుందనే టాక్ వినిపిస్తుంది. ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాములాగా మారింది. జిల్లాలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన ఆ పార్టీ దానికి అదనపు బలంగా 2023 ఎన్నికల్లో పార్టీకి వచ్చిన పెద్ద నాయకుల అండదండలు బలంగా ఉన్నాయి. ఇక దీంతో ఇక్కడ తప్పకుండా గెలుస్తామని నాయకులు ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు సమస్య ఇక్కడే ఉంది. ఈ టికెట్ కోసం 3 మంత్రుల కుటుంబ సభ్యులు పోటీ పడుతున్నారు. ఎంపీ టికెట్ కోసం రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, అలాగే ఇంకోవైపు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తనయుడు యుగేందర్ పోటీ పడుతున్నారు. దీంతో కుల సమీకరణాలు మారాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నామా నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడ బలమైన అభ్యర్థిని దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా వ్యూహాలు కూడా రచిస్తోంది. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయి. అయితే ఈ సామాజిక వర్గానికి కాంగ్రెస్ అవకాశం ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వీరి ఓట్లు చేజారే ఛాన్స్ ఉందని పార్టీ భావిస్తోంది. ఆంధ్రాలో బీజేపీతో టీడీపీ పొత్తు వల్ల ఆ ఓట్లు కూడా కమలం పార్టీకి బదిలీ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ హైకమాండ్ యోచిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ కూడా కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఆలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా అధిష్టానం పావులు కదుపుతోంది. ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గాల నుంచి ప్రముఖ వ్యాపారవేత్త రాజేంద్ర ప్రసాద్, జట్టి కుసుమ కుమార్, రాయల నాగేశ్వరరావు పేర్లను పార్టీ హైకమాండ్ పరిశీలిస్తోంది. దీంతో ఈ ముగ్గురు తెర మీదికి వచ్చారు. వ్యాపారవేత్త రాయల నాగేశ్వరరావు ఎలాగైనా టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో చురుకైన కార్యకర్త, ప్రజల్లో సంబంధాలు ఉన్న వ్యక్తిగా రాయలకు స్థానికంగా పేరు ఉంది. అయితే గతంలో అనేక అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారాయి. అయినా దిగులు చెందకుండా అంకిత భావంతో పార్టీ కోసం పనిచేశారు. పార్టీకి నిబద్ధత గల కార్యకర్తగా ఉన్నారు. దీంతో రాయల నాగేశ్వరరావు వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాయల నాగేశ్వరరావు పేరు మరోసారి తెరమీదికి వచ్చింది. ఇక నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం ప్రజారాజ్యంతో మొదలైంది. అయితే ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడంతో తాను కూడా హస్తం పార్టీలో చేరారు. ఆయన పార్టీలో చేరిన సమయంలో కాంగ్రెస్ ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇక ఆ టైంలో తనే నాయకుడై ఆర్థికంగా, సామాజికంగా అనేక సమస్యలు ఎదుర్కొని పార్టీని, కార్యకర్తలను కాపాడిన లీడర్ గా ఆయనకు పేరు ఉంది. అయితే దురదృష్టం తన వెంటే ఉంది. 3 సార్లు ఎమ్మెల్యేగా అవకాశాలు వచ్చినట్టే వచ్చి ఇతర నాయకుల చేరికలతో టికెట్ కోల్పోయారు. ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి నాయకుడు లేని సమయంలో కూడా నేను ఉన్నా అంటూ పార్టీకి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసి పార్టీ హైకమాండ్ తో పాటు ఇతర పార్టీ నాయకుల అభిమానాన్ని కూడా పొందారు. ఇది ఇలా ఉంటే పార్టీకి లాయల్ గా పనిచేయటం, వివాదరహితుడిగా పేరు ఉండటంతో ఇక స్థానిక అంశాల దృష్ట్యా రాయల నాగేశ్వరరావుకు టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ప్రధాన అనుచరుడు కావడంతో పాటు లోకల్ వ్యక్తి కావటం, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం వంటి అంశాలు ఆయనకు సానుకూలంగా ఉన్నాయి. ఇక 2021లో ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో కాంగ్రెస్ కు గెలిచే బలం లేనప్పటికీ బరిలో నిలిచి భారీగానే ఖర్చు పెట్టారు. 2018 నుంచి 2023 వరకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏ కార్యకర్త అయితే ఇబ్బందులు పడ్డాడో, ఏ కార్యకర్త అయితే ఆర్థికంగా నష్టపోయారో వాళ్ళందరి బలంతో కాంగ్రెస్ బలంగా అయింది. మరి అదే ఫలితాన్ని మనం 2023 ఎలక్షన్లో చూసాం. అయితే ఈరోజు కూడా మరి అధిష్టానం ఆలోచించి మరి ఒక బలమైన వ్యక్తిగా, గతంలో త్యాగాలు చేసిన వ్యక్తిగా, ఖమ్మం పార్లమెంట్ సీటు ఈ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా తప్పకుండా నాకు అవకాశం ఇస్తారని మరి అధిష్టానం దృష్టికి కూడా ఈ విషయాలు తీసేపోయాను. ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులతో కూడా ఈ విషయం చెప్పాను, వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు కూడా తప్పకుండా సహకరిస్తామన్నారు. నాకు 100% నమ్మకం ఉంది. నాకే పార్లమెంట్ సీట్ వస్తుందని కూడా నేను అనుకుంటున్నాను. ఒకవేళ అధిష్టానం
కష్టపడ్డ కార్యకర్తని గుర్తిస్తుందని, ఆ గుర్తింపులో నాకు తప్పకుండా న్యాయం జరుగుతుందని నేను అనుకున్నప్పటికీ అధిష్టానం ఆదేశాల మేరకు ఎవరికి టికెట్ ఇచ్చినా ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మళ్ళీ కూడా మా శాయశక్తుల కృషి చేస్తాం. రాయల 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లో చేరటంతో ఆయనకు టికెట్ దక్కలేదు. ఎన్నికలకు ముందే రాయల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లిన పొంగులేటి భవిష్యత్తులో మంచి పదవి వచ్చేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం అధిష్టానం రాయల నాగేశ్వరరావు వైపే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. ఇక ఇందుకు బట్టి కూడా సపోర్ట్ చేస్తూ ఉండగా తుమ్మల కూడా రాయల నాగేశ్వరరావు పట్ల అభ్యంతరం లేదని చెప్పినట్లుగా సమాచారం. దీంతో ఖమ్మం క్యాండిడేట్ ఎంపిక మరో 2 రోజుల్లో ఫైనల్ కానున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా కమ్మ సామాజిక వర్గానికి ఖమ్మం సీటు కేటాయించే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలో రాయల నాగేశ్వరరావుకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని పరిశీలకులకు, విశ్లేషకులు భావిస్తున్నారు.